ఈ దేవాలయము 700 సంవత్సరాల క్రితము ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉన్నారు. అట్టి సమయంలో రాత్రిలో కలలో వాళ్ళకు కల వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఈరోజు ఈ గుట్ట పైన వెలుస్తున్నాను, నేను నరసింహస్వామిని అని చెప్పాడు. వాళ్ళకు తెలివైంది, కానీ రాత్రి బాగా ఉంది అని సరే పని పడుకున్నారు. తెల్లవారగానే లేచి గుట్ట మొత్తం తిరుక్కుంటూ వచ్చి చూడగానే ఇక్కడ గుండు దగ్గర నరసింహస్వామి అచ్చు కనబడ్డది. కనబడ్డ తర్వాత వాళ్ళు ఊళ్ళోకి పోయి, అప్పుడు ఇక్కడ ఊళ్ళో దొరలు ఉండేవారు, ఆ దొర దగ్గరికి పోయి, అయ్యా మరి ఈ విధంగా మీ తపస్సుకైతే ఇక్కడ మేము చాలా రోజులు బట్టి ఉంటున్నాము, రాత్రి స్వప్నం వచ్చింది, స్వప్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టు మాకు కలబడ్డది. అనగానే తెల్లవారికి లేచి గుట్ట చుట్టూ తిరిగి చూడ ఆ ఒక గుండు పైన స్వామివారి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమను చూసిన తర్వాత మీకు చెప్తామని వచ్చాము అనగానే అప్పుడు ఆ దొరవారు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని గుట్టపైకి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని, ఇది స్వామివారికి స్వయంభూ నిలిచినాడు అని అప్పుడు వాళ్ళు దీన్ని ఈ దేవాలయాన్ని కట్టించారు. కట్టించిన తర్వాత అది స్వయంభూ కాబట్టి ఒక విగ్రహం కావాలి అని, ఒక మూల విరాట్ కావాలనుకొని ఆ యొక్క మూల విరాట్ స్వామి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు.